నమస్తే. ఈరోజు నేను చికెన్ కర్రీ వండుతున్నానండి. ఇది బాండీ పెట్టాను, ఆయిల్ వేసాను, ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసాను, ఇలా వేగనిచ్చాను. వేగిన తర్వాత ఈ చికెన్లో కారము, ఉప్పు, ఆయిల్ కలిపిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు మనకు వేగినప్పుడు దీనిని మనం ఇలా చికెన్ని ఈ విధంగా వేసుకుందాం. ఇలా చికెన్ ఈ విధంగా వేస్తున్నాను. వేసేసి ఇలా కలుపుతున్నాను. ఇది ఈ విధంగా మనకి చికెన్ ఉడుకుతుంది. ఇందులో ఇప్పుడు కారము, ఉప్పు, వేసాం. ఇలా తిప్పుదాం. కారము, ఉప్పు వేసాం దానిలో. ఇందులో మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయాలి. ఆ ఉల్లిపాయల్లోనైనా మనం వేసుకోవచ్చు. ఆ వేగే ఉల్లిపాయల్లో కూడా అల్లం ఎల్లిగడ్డ వేయచ్చు. చికెన్ కూడా అల్లం ఎల్లిగడ్డ పట్టించవచ్చు. ఇలా ఇప్పుడు ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని మనం వేస్తాం. దానిలో వేసిన తరువాత మనకి ముక్క గట్టిగా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ గిన్నెలో కొన్ని వాటర్ని తీసుకుని ఇప్పుడు కొన్ని వాటర్ని పోదాం. పోసి ఇలా ఒక్కసారి మనం దీన్ని ఇలా తిప్పేసి దీనిపైన మనం ఒక మూతని ఉపయోగించి ఈ మూతని మనం వేద్దాం. ఇలా ఇది కొంచెం ఉడికిన తరువాత మనము ఇది కొబ్బరి గసాలు, నువ్వులు, జీడిపప్పు మిక్సీ పట్టాను. ఇది ఈ విధంగా కొంచెం ఒక రౌండ్ ఉడికిన తరువాత దీనిని మనం ఇందులో యాడ్ చేయాలి.
కొబ్బరి గసాలని ఈ పేస్ట్ని అంతా మనం దీనిలో వేసేద్దాం. కొంచెం ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు చక్కగా కొంచెం ఉడికింది. దీనిలో ఇప్పుడు ఈ కొబ్బరి గసాలు, నువ్వులు, జీడిపప్పు పేస్ట్ వేసేద్దాం. ఈ విధంగా ఇలా వేసేద్దాం. వేసేసి పైన మనం మూత పెడదాం. ఇదండి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి. మనం ఆయిల్ బాండీ పెట్టి ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇందులో వేసామండి. ఈ ప్రాసెస్ అంతా మరొకసారి చెప్తాను. వేసిన తర్వాత ఈ వేగిన తర్వాత చికెన్ని మనం క్లీన్ చేసుకుని ఉప్పు, కారము, గరం మసాలా, అల్లం వెల్లిగడ్డ పేస్టు, నూనె కొంచెంగా కలుపుకుని ఒక 10 నిమిషాలు నాననిచ్చిన తర్వాత ఈ వేగిన దాంట్లో ఆ మిశ్రమాన్ని వేయాలి. వేసిన తర్వాత కొంచెం మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనము ఈ ఈ చికెన్ని అందులో వేసి 10 నిమిషాలు ఉడుకుతుంది కదండి. ఉడికిన తరువాత మనము ఈ పేస్ట్ కొంచెం వాటర్ పోసి ఉడకనిద్దాం. ఉడికిన తరువాత ఒక 15 నిమిషాలు వాటర్లో వీటన్నిటిలో చికెన్ ఉడికిన తరువాత ఈ మిశ్రమాన్ని కొబ్బరి గసాలు, అల్లం వెల్లిగడ్డ, జీడిపప్పు, కొబ్బరి గసాలు, జీడిపప్పు, నువ్వులు ఈ పేస్ట్ను మనం ఇందులో వేసేసాం. వేసి మళ్ళీ కొంచెం కారం, ఉప్పు వేసి కలుపుకొని ఇప్పుడు ఉడకనిస్తున్నాం. ఈ ప్రాసెస్ అంతా నేను ఈ విధంగా ఈ ప్రాసెస్ని నేను చెప్తున్నానండి. నేను చేసిన విధానాన్ని మీకు చెప్తున్నాను. చూడండి ఏ విధంగా మనకి చక్కగా కొంచెం కారం, వాళ్ళు కారం ఎక్కువ తింటారు, కొంచెం కారాన్ని కూడా ఇప్పుడు యాడ్ చేద్దాం. చూడండి చక్కగా చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసి చక్కగా ఒక 10 నిమిషాలు ఉడికిన తరువాత మనం ఈ గరం మసాలాని ఉపయోగిద్దాం. లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర తెస్తా.
ముక్క ఈ విధంగా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఈ గరం మసాలాని కూడా యాడ్ చేద్దాం. ఈ పైన మసాలాని వేసి దానిపైన కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసేసి ఇలా తిప్పేసుకుని మనం పైన మూత పెట్టేసి కొంచెం లైట్గా సిమ్లో పెడదాం. ఇదండి చికెన్ కర్రీ. ఈరోజు సండే స్పెషల్గా మా ఇంట్లో నేను చేసిన నాకు కొన్ని తెలిసిన విషయాలు ఉపయోగించి ఈ చికెన్ కర్రీని నేను రెడీ చేశానండి. అంతా నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ కూడా చేసి చెప్పాను. ఇదండి ఈరోజు మా వీడియో సండే స్పెషల్ చికెన్ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.